హలో అందరికీ. మేమైతే ఫ్యామిలీ ట్రిప్ తోటి అయితే మేము ఫస్ట్ యాదగిరిగుట్ట అయితే పోయినామన్నాం కదా. ఇక సురేంద్రపురికి కూడా వచ్చినామన్నట్టు. చాలా రోజుల నుంచి అయితే మేమైతే యాదగిరిగుట్ట పోయినప్పుడల్లా సురేంద్రపురికి కూడా పోవాలి అంటే పక్కనే ఉంటాయి, ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ డిస్టెంట్లో. ఇక పోదాం అనుకుంటే ఈరోజు అయితే కుదిరింది. ఇక మా ఫ్యామిలీతో అందరం కలిసి అయితే పోయినాము. ఇక్కడ ఫస్టే వ్యూ మన రామాయణం గురించి అయితే ఉంటుంది. అసలు చాలా బాగుంది వ్యూ, మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ మొత్తం కళ్ళకు అద్దినట్టుగా మనము రియల్గా చూసినట్టుగానే అనిపించింది. ఈ స్టాచ్యూస్ని చూస్తే మాత్రం పాప ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసిరో ఏమో. ఇదైతే ప్రైవేట్ టెంపులే అనుకుంటా. ఇక మన భారతదేశంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అందరూ ఇందులో ఉంటారన్నమాట. ఇక ఎన్ని దేవుళ్ళు ఉన్నారో ఏందనేది మీరే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే అంత ఐడియా లేదు. ఈ రామాయణం గురించి కూడా ఒక 50% తెలుసు. బట్ నాకు చిన్నప్పుడు అంత ఐడియా ఉంది, కానీ ఇప్పుడు అంత ఐడియా లేకుండే. ఇక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎక్కడికి పోయినా ఎక్కడ ఏ వ్యూ ఉన్నా కూడా అక్కడ ఆ సౌండ్స్ కానీ అది కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి ముందే చెప్తున్నా, ఈవినింగ్ టైంలో నైట్ టైంలో వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. మిట్ట మధ్యాహ్నం పోతే కాళ్ళు కాలడం తప్ప ఏముండదు ఈ ఎండకు. అసలే ఎండాకాలం అయ్యే మస్తు ఎండ కొడుతుంది కదా, మస్తు ఇబ్బంది అనిపించింది. మేమైతే మిట్ట మధ్యాహ్నం వచ్చినాం, ఇందులోకి ఎంట్రీ అయినాం అన్నమాట. ఇక స్వర్ణగిరికి పోయినాం, కానీ అక్కడ మంచి టైంకే పోయినాము. 6:30 అలా అయింది. మంచి దర్శనం అయితే అక్కడ బాగా జరిగింది. ఇక్కడ కూడా యాదగిరిగుట్టలో కూడా తొందర అయిపోయింది. ఇక్కడ వ్యూ మాత్రం ఈ వ్యూస్ కోసానికి అయితే మేము దగ్గర 2 అవర్స్ to 3 అవర్స్ దాకా ఇళ్ళనే గడిపినాం అన్నట్టు. ఎందుకంటే అంత బాగుంది వ్యూ. ఇక ఈచ్ వన్ వచ్చేసి 350 రూపీసే ఎంట్రీ. చాలా బాగుంటుంది. మేమైతే చాలాసార్లు వచ్చినాం, కానీ లోపలికి ఎంట్రీ 350 అనుకొని రాలేదు. ఈసారి మాత్రం కుదిరింది. మా అన్నయ్య వాళ్ళతో వచ్చిన కదా, చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్నది ఇది దేవతలం అన్నమాట. అందరి వాళ్ళ పేర్లు అన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. అసలు ఈ వ్యూ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ ఎంట్రీలోనే ఉంటుంది అన్నమాట ఇది. ఖచ్చితంగా మీరైతే ఈ వ్యూని అయితే చూడాలి. కొంతమంది ఏంటంటే ఈ నడవలేక చూడలేక కూడా కొన్ని వ్యూస్ను తప్పించుకుంటారు. అందులో ఒక దాన్ని నేనే. ఇక మా మమ్మీ నేను బయట కూర్చుంటే మా అన్న మా వదిన వీళ్ళంతా మళ్ళీ చూసి వచ్చిర్రు అన్నట్టు, మా డాడీకి ఇట్లా. ఇక నేను బాగా కాళ్ళు వస్తున్నాయి, ఎండ కొడుతుందని నేను కొన్ని వ్యూస్ చూడలేదు. ఇక మా అన్న వీడియో తీస్తే నాకు సెండ్ చేస్తే నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను అన్నట్టు. ఇక ఇట్లా ఉంటుంది. అందుకనే పోతే మాత్రం సాయంత్రం టైంలో ఈవినింగ్ టైంలో పోతే మస్తు ఎంజాయ్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.